నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్. పర్ఫ్యూమ్స్ వల్ల అంటే మనం సెంట్లు కొట్టుకుంటాం కదా, దానివల్ల సంతానలేమి సమస్య కావచ్చా, అసలు దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా, స్టడీస్ ఏమంటున్నాయి అనేది చూద్దాము. పర్ఫ్యూమ్స్ అండ్ చాలా రకాల పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ చాలా కన్సర్న్స్ రేజ్ చేస్తున్నాయి. సైంటిఫిక్ కమ్యూనిటీలో సంతానలేమి సమస్య మీద వీటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. అది ఏంటో ఎలాగో చూద్దాము. ముందుగా అసలు వీటిలో ఏం కెమికల్స్ ఉంటాయో చూద్దాం. థాలెట్స్ అనే కెమికల్స్ గురించి మాట్లాడదాం. ఇవి ఫిక్సేటివ్స్ లాగా యూజ్ చేస్తారు. అంటే మీ పర్ఫ్యూమ్ లో ఆ వాసన ఎక్కువసేపు ఉండాలంటే ఈ ఫిక్సేటివ్స్ అనేవి వాడతారు. థాలెట్స్ అనేవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్, అంటే కరెక్ట్ గా బాడీలో హార్మోన్ సిస్టమ్ బాగుండాలి, రిలీజ్ అవ్వాలంటే థాలెట్స్ ఎక్స్పోజర్ ఉంటే తగ్గిపోతుంది అనమాట. స్టడీస్ ఏమంటున్నాయంటే థాలెట్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ ఉన్నప్పుడు పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉండడం అనేది మహిళల్లో చూడడం జరిగింది. పారాబెన్స్ నెక్స్ట్. ఇవి ప్రిజర్వేటివ్స్, అంటే మీరు ఇవి కొంటారే ఈ పర్ఫ్యూమ్లు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు ఉండాలంటే, షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వాలంటే ఈ పారాబెన్స్ వాడతారు. పారాబెన్స్ ఈస్ట్రోజన్ లాగా బిహేవ్ చేస్తాయి. దీనివల్ల ఈ ఎండోక్రైన్ ఫంక్షన్ సరిగా అవ్వకపోవడం అనేది చూడడం జరిగింది. అండ్ ఈ పారాబెన్స్ కి అండాశయాల్లో అండాలకి కనెక్షన్ ఉందని చెప్తున్నారు. అంటే పారాబెన్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉండడము, దీనివల్ల పీరియడ్ సరిగా అవ్వకపోవడం అనేది చూస్తున్నాము. పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సింథటిక్ మస్క్స్. ఈ పర్ఫ్యూమ్స్ లో, ఈ సెంట్స్ లో మంచి వాసన ఏదైతే వస్తుందో సింథటిక్ మస్క్స్ నుంచి వస్తుంది. ఈ కెమికల్స్ ఏంటంటే హ్యూమన్ టిష్యూలో, మన సెల్స్ లో అక్యుములేట్ అవుతా పోతుంది. దీనివల్ల కూడా ప్రొలాంగ్డ్ గా ఎండోక్రైన్ డిస్రప్షన్ అవుతా ఉంటుంది. రీసెర్చ్ ద్వారా ఏం తెలిసిందంటే హార్మోన్ రెగ్యులేషన్ బాగుండకపోవడం అనేది ఈ సింథటిక్ మస్క్స్ ఎక్స్పోజర్ తో ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఈ మెకానిజం ఏంటి, ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతే ఎలా అవుతుంది? ఎండోక్రైన్ డిస్రప్షన్ గురించి చెప్తున్నాను కదా. ఎండోక్రైన్ సరిగా ఉండకపోవడం ఎలా అంటే ప్రొడక్షన్, హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వకపోవడము, ప్రొడ్యూస్ అవ్వకపోవడము, సరిగా ట్రాన్స్పోర్ట్ అవ్వకపోవడము, మెటబలైజ్ అంటే అవి కరెక్ట్ గా ఫంక్షన్ చేయకపోవడము, బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వకపోవడం అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇది ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతే వస్తుందన్నమాట. ఓవరాల్గా అండం విడుదల అవ్వకపోవడము మహిళల్లో, పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీ బాగుండకపోవడం అనేది చూడడం జరిగింది. ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉంటే, ఈ పర్ఫ్యూమ్స్ లో ఉన్న కెమికల్స్ ఎక్స్పోజర్ ఉంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ అనుకోండి. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తయారవుతుంది బాడీలో. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కణాలని, పురుషుల్లో మహిళల్లో అండాలని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఇది మంచిది కాదు. నెక్స్ట్ డిఎన్ఏ డ్యామేజ్. ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ ఎక్కువ అవుతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందండి. సెల్స్ లో ఉన్న డిఎన్ఏ, స్పర్మ్స్ లో ఉన్న డిఎన్ఏ, ఎగ్స్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫర్టిలిటీ రెడ్యూస్ అవ్వడము, మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉండడము, లేదా పిల్లల్లో, పుట్టబోయే పిల్లల్లో డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండడం అనేవి తెలుసుకున్నారు. హ్యూమన్ స్టడీస్ లో, అంటే మనుషుల్లో జరిగిన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హై లెవెల్స్ ఆఫ్ థాలెట్స్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, అలాంటప్పుడు పురుషుల్లో స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ బాగుండకపోవడం చూసారు. మహిళల్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే ఈ థాలెట్స్ కి, పారాబెన్స్ కి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడము, అండాశయాల్లో అండాలు తక్కువ ఉండడము, టైం టు ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉండడం, అంటే ప్రెగ్నెన్సీకి టైం ఎక్కువ తీసుకోవడం అనేది జరగడం చూసారు. సో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏం చేయాలి? బేసిక్ గా ఏంటంటే మీరు కొనదలుచుకుంటే ఇవన్నీ థాలెట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ కొనండి. ఈ లేబుల్స్ మీద రాసి ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ కొనండి. న్యాచురల్ ప్రొడక్ట్స్ కొనండి. కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ కొనండి. ఎక్స్పోజర్ తగ్గించండి. మరీ ఎక్కువ వాడకుండా దాని ఎక్స్పోజర్ కూడా తగ్గిస్తే వీటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.